జీసస్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము మహారాష్ట్రలో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడనైన యెహోవాను నేనే, నీకు ఉపదేశమును చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈరోజు దేవుడిచ్చిన అద్భుతమైన మాటలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే, నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశమును చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును అని దేవుని యొక్క వాక్య భాగం రాయబడినది. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నను దేవుని స్తుతించండి, దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగండి. ఎందుకంటే నీ దేవుడు నాకు యెహోవాను నేనే నీకు ఉపదేశము చేస్తాను, నేను నడవలసిన త్రోవని నడిపిస్తాను, భయపడవద్దు, జడియవద్దు, ముందుకు సాగండి అని ప్రభు మనందరితో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల దేవా, మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన అద్భుతమైన నీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. నీకు ఉపదేశము చేసేదను, నేను నడవలసిన త్రోవని నడిపిస్తాను, భయపడవద్దు అన్నావు తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా మీరే నడిపించండి. మీ దేవా మీరే తోడుగా ఉండమని, నీ కృపలో భద్రపరచుమని, సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.